హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ 2025 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఓవరాల్ ఇంటర్వ్యూ సంబంధించి కంప్లీట్ అయితే అయిపోయింది. మరి దానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పటి వరకు రావచ్చు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా మనకు జూన్ నెలలో మనకు కంప్లీట్గా 24th నుంచి 28th వరకు అయితే 2026 సంవత్సరానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే ఎగ్జామినర్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. అలాగే మనకు 2026 సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఎగ్జామ్స్ హాల్ టికెట్ డేట్స్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. అలాగే మనకు చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే 2025 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు సార్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 2025 సంవత్సరానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మనకు టీఎస్ హైకోర్టు నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. అయితే మనకు 2025 సంవత్సరంలో మనకు 1 year అయిపోయింది. 2025 నుంచి 2026 మనకు 1.5 year అయితే అయిపోయిందన్నమాట. వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓవరాల్ ఇంటర్వ్యూ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. అలాగే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ కూడా మనకు ఇవ్వడం జరిగిందన్నమాట. లాస్ట్ మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎప్పుడు జారీ చేస్తారు అనేది చాలామంది వేచి చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు కంప్లీట్గా మనం జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మనకు ముఖ్య విషయం అన్నమాట. అలాగే దాని తర్వాత మనకు ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 2026 సంవత్సరానికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఇవి రిలీజ్ చేయకుండా, రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయకుండా దానికంటే ముందే 2025 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏమైనా ఇష్యూ చేశారా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ ఈ 2025 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ జారీ చేస్తే ఇంకా మనకు కొంత ఆలస్యం అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే 2026 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి ఈ నెలలోనే కండక్ట్ చేస్తామని ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెల 2nd వీక్ లేదా 3rd వీక్ లేదా లాస్ట్ వీక్ వరకు అయితే వీటికి సంబంధించి హాల్ టికెట్స్ జారీ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆఫీస్ సబార్డినేట్ 2025 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోతే ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు కంప్లీట్గా 2026 సంవత్సరానికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ 24th నుంచి 28th వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి రెస్పాన్స్ షీట్స్ కూడా మనకైతే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకు ఈ 1 వీక్ లోపు అయితే రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేస్తారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రికార్డ్ అసిస్టెంట్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఎగ్జామినర్ కావచ్చు, అలాగే మనకు కంప్లీట్గా ఈ పోస్టులకు సంబంధించి వీటికి సంబంధించి రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంకా వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు జారీ చేశారనేది దానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. వాటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీరు టీఎస్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఇందులోనే మనకు ఎలాంటి అప్డేట్ వచ్చినా ఈ వెబ్సైట్లోనే పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి డైలీ చెక్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.